హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ ఊరట కలిగింది. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా నగదు విత్డ్రాలను వేగవంతం చేస్తుంది. అందులో భాగంగా త్వరలో ఏటీఎం నుంచి డబ్బులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ సొమ్మును ఏదైనా బ్యాంకు ఏటీఎం నుంచి సులువుగా సెకండ్లలోనే విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ డబ్బులను తీసుకోవాలంటే ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. 3 రోజుల వరకు సమయం పడుతుంది. ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి అలాంటి పని ఉండదు. మీ సమీపంలోనే ఏటీఎం నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు ఒక ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డును మీరు డెబిట్ కార్డులో ఉపయోగించుకోవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్లో 25% మినహా మిగతా 75% సొమ్మును మీరు ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. మీ సమీపంలోనే ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం సౌకర్యం ద్వారా ఒకేసారి 2 లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కేంద్రం కల్పించనుందని వార్తలు వస్తున్నాయి. ఇక 3 సంవత్సరాల సర్వీసు తర్వాత 2 లక్షలు విత్డ్రా చేస్తే 10% టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. అదే 5 సంవత్సరాల తర్వాత చేస్తే ఎలాంటి ట్యాక్సులు అయితే ఉండవు. ఇక వైద్యం, ఇంటి ఖర్చులు, ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నగదు అవసరాల కోసం పీఎఫ్ మొత్తం నగదులో 75% తీసుకోవచ్చు. ఇక మిగతా 25% ఉద్యోగం మానేశాక తీసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే పీఎఫ్ విత్డ్రాలకు ఎలాంటి పన్ను ఉండదు. ఇక 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయకపోతే ట్యాక్స్ విధిస్తారు. అటు త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలను తీసుకునే సౌకర్యం ఈపీఎఫ్ఓ కల్పించనుంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం ప్రవేశపెడుతున్నారని తెలుస్తుంది. తొలుత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భీమ్ యాప్లో ఈ ఫీచర్ తీసుకురానున్నారు. అనంతరం ఫోన్పే, ఏటీఎం, గూగుల్ పే లాంటి మిగతా యాప్స్లో కూడా ప్రవేశపెట్టనున్నారు.